హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒకటి స్వీట్‌గా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. అందుకే స్వీట్ ఉప్మా చేస్తున్నాను. బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తిందాము అనుకుంటే వీళ్ళు బయట ఫుడ్ అంత నచ్చదు అనేసి, లేదు తినను ఈరోజైతే మేమేమి బయటికెళ్ళి తెచ్చుకునే ఇది లేదు. ఇంట్లో ఏది ఉంటే అదే చెయ్యు అంటే, సరే ఇప్పుడు ఏది అవైలబుల్‌గా ఉంటే అదే చేయాలి కదా అని స్వీట్ ఉప్మా చేయనా అంటే, సరే చెయ్యు అన్నారు. సరే ఇంట్లోనే నెయ్యి అని మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి, అది ప్యూర్ ఘీ కాబట్టి దాంతోనే చేద్దాంలే, హెల్తీ కూడా పిల్లలకి మంచిది కూడా అనేసి. ఇంతకీ మీకు తెలుసా ఘీ తీసుకుంటే పిల్లలకి రోజుకి ఒక స్పూన్ పెడితే ఎంత మంచిదో. అందుకు ఇంట్లోందే నేను ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడుతూ ఉంటానండి. ఇప్పుడు స్వీట్ ఉప్మా కోసం గోధుమ నూక తీసుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంక ముందుగుండా కెటిల్లోనే నేను వాటర్ని హీట్ చేస్తున్నాను. టైం సేవ్ అవుతుంది కాబట్టి కెటిల్లో వాటర్ పెట్టాను. అదైతే 1 మినిట్లో వేగంగా వేడెక్కిపోతాయి నీళ్ళు కూడాను. అది హీట్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ గోధుమ నూకని వేపుతూనే ఉంటాను. అలాగే మధ్య మధ్యన మా పాప చిన్న చిన్న జోకులు కూడా వేస్తూ ఉంటే అది జోకులు వింటూ నవ్వుతూ ఈ స్వీట్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేది ఎండాకాలం కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి డీహైడ్రేషన్ అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి, వాళ్ళకి హైడ్రేట్ చేయడానికి మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వండి. దానివల్ల వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటే కదండి బాగా చదువుకోగలరు. నెక్స్ట్ ఇదే పనిలో పని 4 o'clock కూడా అయిపోయింది కాబట్టి, ఈ 4 o'clockలో మా అత్తగారు పక్క నుంచి టీ పెట్టమని అంటే టీ కూడా పెట్టాను. ముందు అసలు ఆవిడకి టీ అంటేనే అలవాట్లేదు, కానీ నేనే అలవాటు చేసి ఇప్పుడు టీ పిచ్చోళ్ళు చేసినట్టు 4 వేసి టీ ఇవ్వకపోతే మాత్రం పిచ్చెక్కిపోయినట్టు టీ ఇచ్చేయి ఇంకా 4 అయిపోయింది అంటారు. పనిలో పని వాటర్ కూడా హీట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. అండ్ ఇది కూడా బాగా ఉప్మా రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది, రెడ్గా కలర్లో వచ్చేసింది. దీన్ని మనం పక్కన తీసుకుంటున్నాను. కొంచెం మా పాప హెల్ప్ చేస్తుంది అండ్ చిన్నగా వంట నేర్చుకుంటుంది కూడా. ఇందులో టర్న్ చేస్తున్నప్పుడు హెల్ప్ చేసింది కూడా తనే. చెప్పకపోతే ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ హీట్ అయిన హాట్ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ వేసి ఎంత కావాలో అంతే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం స్వీట్ ఉప్మా కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి, చూసారా ఇలా వేయగానే అది మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముందుగుండా దీన్ని వేడి చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే కొంచెం రుచి బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఇందులోనే ఈ వాటర్లోనే కొంచెం ఈ రవ్వను వేస్తున్నాను. మా పాపే హెల్ప్ చేస్తుంది. కొంచెం పొంగకుండా ఉండడానికి సిమ్ చేసుకొని మెల్లిగా వేసుకోవాలి, లేకపోతే మొత్తం బయటపడిపోయి ఆ గ్యాస్ అంతా చెత్తగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పనేనండి. అందుకు నెమ్మదిగా చేసుకుంటున్నాను. కొంచెం అలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత ఒక 5 minutes వరకు అలా ఉంచి మూత పెడుతున్నాను. మూత తీసినాక కొంచెం బాగా కుక్ అయిపోయింది. ఈ కుక్ అయిన రవ్వలోనే షుగర్ వేస్తాం. మనం సరిపడినంత, మనం ఎంత షుగర్ మనకి ఇష్టమో అంతవరకు షుగర్ వేస్తాము. ఒక 3-4 గరిటెలు వేసాను. స్వీట్ ఉప్మా కాబట్టి పిల్లలకి ఇష్టంగా తింటారు. అందుకు బాగా కలుపుకోవాలి, కింద నుంచి పై మొత్తం కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అండ్ బాగుంటుంది. చూస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్లో అది అలా అనిపిస్తుంది, కానీ బాగా కలిపినాక కొంచెం లూజ్ అవుతుంది. అది బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు. ఆ షుగర్ అంతా దాన్ని కలపాలి. చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో, మెరుస్తుంది. శుభ్రంగా కలిపేసుకోవాలి, గుండెలు అలాంటివి ఏం లేకుండా. ఇప్పుడు మేము ఇంట్లో తయారు చేసిన కొంచెం ఒక 5 minutes పెట్టిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. తిన్నోళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేదు లైట్గా తిన్నోళ్ళు లైట్గా తింటారు. పిల్లలకి కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ పెట్టినా ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదులేండి. హెల్త్కి అది మంచిదే. అది కూడా ఆవు నెయ్యి కాబట్టి ఇంకా మంచిది. నేను ఇంట్లో అదే ప్రిపేర్ చేస్తాను కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే లేదు. నెయ్యి ఎక్కువ తిన్న పెద్ద ఇది కాదు. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాము. బాగా దగ్గరే కలుపుకొని
పిల్లలకి సర్వ్ చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పర్లేదు, నేను ఎత్తుకోబెట్టి కూర్చోబెడతాను.